అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమిలినేని సురేంద్రబాబుకే టీడీపీ టికెట్ కేటాయించారు చంద్రబాబు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇప్పటికే తలారి రంగయ్యను పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తోంది వైసీపీ. కళ్యాణదుర్గంలో టీడీపీ బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమేశ్వరరావు నాయుడు మధ్య వర్గపోరుతో అధిష్టానం అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో ఆలస్యం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం అమిలినేని సురేంద్రబాబు తనకు అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని కళ్యాణదుర్గం పట్టణంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో ఇంటి నిర్మాణ పనులను ధైర్యంగా మొదలుపెట్టారు. ఇక మరోవైపు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ క్యాడర్ సైతం అమిలినేని రాకను సాదరంగా ఆహ్వానించాయి. అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఖరారు చేస్తున్నట్టు మాకు సంకేతాలు ఇవ్వడం జరిగింది. అలాగే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేలోపు మమ్మల్ని మా ఏర్పాట్లు చేసుకోమని ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇక్కడ ఒక ఆఫీసు కార్యాలయము అలాగే ఒక స్థిర నివాసము నిర్మించుకోవాలనేసి ఇక్కడ ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తినే. అనంతపూర్లో ఎన్ని సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను. అలాగే ఇప్పుడు నన్ను కళ్యాణదుర్గ నియోజకవర్గ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. నా మీద ఉన్న నమ్మకంతో ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా.